డైరెక్ట్గా చెప్పేస్తారా? నాకు పోలీసు మీద నమ్మకం లేదు, ఏం చేస్తా నాకు తెలుసు. వాడు ఈరోజు జైల్లో ఉన్నట్టు రేపు బయట చంపేయాలి. అది కేసు అయినా పర్వాలేదు, నేను కొత్త జైలు పోతా. ఇప్పుడు చెప్తాను చూడండి, ఇది ఏ ఇబ్బంది లేదు నాకు. నేనైతే పక్కన మదనపల్లి నుంచి ఒక్క పోసు కదలేదు. రేపు నెల నాకు పడితే మమ్మీ నాకు అది కావాలా, చేనేత కార్మికుడు కూతురు అంటే వాళ్ళు పని చేసుకుంటే ఆ బిడ్డల్ని భవిష్యత్తు బాగుండాలి స్కూల్కి పంపిస్తే సాయంకాలం 4 గంటలకు తిరిగి రాకుండా పోతే ఏమైందని ఊరంతా వెతికితే ఎక్కడ కనపడలే. సరే ఏమైందని తెలిసిన వాళ్ళు బంధువులందరినీ కనుక్కున్నా కూడా జరగకపోతే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. దాంట్లో అక్కడ కూడా దొరకపోతే టాస్క్ స్క్వాడ్ వచ్చి ఎక్కడరా ఉంది అంటే ఆ ఉన్మాది వాళ్ళ ఇంట్లోనే డబ్బాలు వేసి ముద్దు పెట్టేస్తాడు. శుభ్రంగా అఘాయిత్యం చేసి ఆ బిడ్డని చంపేసి వాళ్ళ ఇంట్లోనే ఒక డబ్బాలో పెట్టుకొని మూత పెట్టేసి ఏమీ తెలియని వ్యక్తిలాగా సమాజంలోకి వస్తే, గతంలో కూడా ఈయన పెద్ద ఉన్మాది అని గతంలో కూడా అనేక నేరారోపణలు ఉన్నా కూడా మరి ఇంత పబ్లిక్లో తిరుగుతా అంటే మరి ప్రజల మధ్యలో ఉంటే పోలీసులు ఏం చేస్తున్నారు? మరి ఎందుకు నిఘా పెట్టలేదు? ఎందుకంటే ఇక్కడ వేలాది మంది పొద్దున్నిద్దులేసే పొట్టకూడు కోసము వాళ్ళ వృత్తుల కోసము పరిగెత్తి వెళ్ళిపోతారు. బిడ్డలు స్కూల్కి పంపించేసి ఏదో సాయంకాలం 6కో 7కో వాళ్ళ ఇంట్లోకి వస్తారు. ఏమి వాళ్ళ బిడ్డలు చదువుకున్న భరోసాతో వచ్చేస్తారు. కానీ ఇక్కడ చూస్తే ఈ రోజు జరిగిన సంఘటన చూస్తుంటే అసలు ఒక తల్లిగా నేనే చెప్తున్నా, ఇంకో తల్లి ఎట్లా స్కూల్కి పంపించాలని ఈరోజు భయపడే పరిస్థితికి ఈరోజు లా అండ్ ఆర్డర్ వచ్చేసింది. ఎందుకంటే ఏం జరుగుతుందో మా బిడ్డల్ని మేము సాక్కోవాలంటే మేము కూలి పని చేసుకోవాలా, లేదంటే బిడ్డల్ని కాపాడుకొని ఇంట్లో కూర్చోవాలా అనే ఆలోచనతో ఈరోజు మహిళలు భయపడే పరిస్థితి మదనపల్లిలో తీసుకురావడము చాలా శోచనీయం. ఇది చాలా అసలు ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. ఇంత అన్యాయం ఎప్పుడు మదనపల్లి జరగలేదు. మొన్న చూస్తే పుంగనూరులో ఒక చిన్న బిడ్డని ఇదే మాదిరిగా అఘాయిత్యం జరిగింది. మరి అనితా మేడం గారు, మీరే హోంమంత్రి గారు ఏదంటే అది మాట్లాడుతుంటారు కదా అసెంబ్లీలో, మరి దీని మీద కూడా కొంత మీరు పెట్టండి తల్లి. ఎందుకంటే ఏ తల్లి అయినా బిడ్డనే, నీకు బిడ్డలు ఉంటారు, ఆ బిడ్డల పరిస్థితిగా వస్తే ఏముంటుంది అనేది మీరు ఆలోచించి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే కఠినమైన నిర్ణయాలతో ముందుకు రావాలి. ప్రభుత్వానికి మీరు వెల్లవించాల్సింది తప్ప ఇలాంటి ఏవో ఒకటి మాట్లాడి అసెంబ్లీలో కాలయాపన చేయొద్దండి. అంతేకాకుండా మన లా అండ్ ఆర్డర్లో కూడా ఎప్పుడైనా ఇలాంటి అఘాయితాలు జరుగుతున్నాయని ఇప్పుడే కాదు, మనం 30 నుండి చూస్తున్నాం. కానీ ఎక్కడా మనకి న్యాయం జరగడం లేదు. ఏ ఆడబిడ్డకి ఈరోజు పుట్టిన కసిగంది కాటి నుండి 60-70 ముసలాళ్ళ వరకు ఈ విధంగా అఘాయితాలు చేస్తూ పోతున్నారు. తప్పితే ఇందాక చెప్పినట్టు అక్క చెప్పినట్టు ఒక పాశ్చాత్య దేశాల్లో చూస్తే ఎవడైతే తప్పుగా ఆలోచించినా తప్పుడు చూపు చూసినా హ్యాంగ్ చేసి వాళ్ళని గురి తీస్తారో అలాంటి తీర్మానాలు చేసి మనకి లా అండ్ ఆర్డర్లో తీసుకొస్తే తప్పితే ఇలాంటివి జరగకుండా ఆగవు. కాబట్టి మన ప్రభుత్వమే నిర్ణయం తీసుకొని కఠిన నిర్ణయాలతో ఎక్కడ ఏదైనా నిర్దాక్షిణ్యంగా నడి రోడ్లో కఠినమైన శిక్షలతో గురి తీస్తే తప్పితే ఇలాంటి అఘాయితాలు ఆగవు. కాబట్టి ఇలాంటి నిర్ణయాలు తీసుకుని తీర్మానాలు చేయాలని కోరుకుంటూ మదనపల్లి కాన్స్టిట్యున్సీ, మదనపల్లి మున్సిపాలిటీ అందు ఏలేటి వారిపల్లిలో విషాద సంఘటన జరిగింది. రిషిక ప్రియ 7 సంవత్సరాల బాలిక స్థానిక గోపీనాథ్ అనే అతను వచ్చి ఇక చేనేత కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఆయనకు రిషిక అని 7 సంవత్సరాల బాలిక ఉండేది. ఆమెకు దగ్గర ఒక ఉన్మాది ఇక్కడ వాళ్ళతో పాటే కాపురం ఇక్కడ దగ్గర పరిసరాల్లోనే ఉన్నాడు. ఆ ఉన్మాది ఏమంటే ఇంతకుముందు కూడా అతనికి 2-3 చోట్ల వచ్చింది. 2-3 సార్లు ఆయన పోలీస్ కంప్లైంట్ కూడా ఆయన చాలా వరకు మెడ నరికినాడు, ఒకరిపై ఇంట్లో పోయి ఆడవాళ్ళు పట్టుకున్నాడు. అప్పుడు కూడా ఆయన మీద కేసు పెట్టేసి లోపల వేయడం జరిగింది. అతన్ని ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాడు, ఏమంటే నాకు ఎవరు పట్టుకున్నా మళ్ళా 2 నెలల్లో వస్తా, మళ్ళీ మీ పని చూస్తా అనే టైప్లో అతను ఛాలెంజ్ చేసే వ్యక్తి అతను. అదే తరహాలో ఇక్కడ వచ్చి ఉన్నాడు. ఆ బాలిక ఒంటరిగా ఉండి చూసేసి ఆమెను తీసుకొని పోయేసి ఆమెను చంపేసి డ్రమ్లో వేసేసి బంధించాడు. లాస్ట్కు ఏదో చాలా ఆపాప అదృష్టం అయిపోయింది, ఇవ్వలేదని చెప్పి వెతికిన తర్వాత డాక్టర్ వాళ్ళ ఇంట్లోనే ఒక డ్రమ్ములో ఆ బాడీ దొరికింది. ఎంత విషాద సంఘటన అంటే మదనపల్లి ఈ విషయంగా చాలా ఇదే అవుతా ఉంటారు. ఈ రకంగా ఎందుకు జరుగుతూ ఉందని చెప్పి మేము అందరికీ ఆరాధిస్తే ఎక్కడ చూసినా మద్యము ఆ విధంగా వచ్చింది. మద్యము ఆ విధంగా గంజాయి నార్మల్ అయిపోయింది. ఇక్కడ వచ్చి యువత వచ్చి చాలా వరకు దీనికి బానిసైపోయినారు. ఎక్కడ కూడా యూరియా దొరకదు, ఏమి దొరకదు. కానీ మందు మట్టుకు ఖచ్చితంగా లిక్కర్ బాగా దొరుకుతుంది. బెల్ట్ షాపులు విపరీతంగా ఉన్నాయి. ఇక్కడ కార్మికులందరూ దానికి అలవాటు పడి విన్నారు. ఇక్కడ పోయి పని చేయడము, ఈ లిక్కర్ తాగడం ఈ రకంగా అలవాటు పడిపోయింది. ఈ రకంగా క్రైమ్ రేట్ కూడా ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విపరీతంగా పెరిగింది.
దీనికి వచ్చిందో ఇక్కడ ఉండే స్థానిక నాయకులంతా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇక్కడంతా వీళ్ళందరూ కోరుకునేది ఒకటే, ఇతనికి వచ్చిందో మనం మళ్ళా మీరు ఎట్లా శిక్షిస్తే కూడా 3 నెలలు 4 నెలలు వస్తాడు, మళ్ళీ ఏరో కన్న తల్లి ఆమె కడుపు అతను తప్పదు, మళ్ళీ సేమ్ రిపీట్ చేస్తాడు, అదేవిధంగా అన్నీ జరిగిపోతాయి. కాబట్టి వాళ్ళందరూ కోరుకునేది ఏమంటే ఈ రకంగా మన దేశంలో కూడా ఇది ఉంటే ఖచ్చితంగా ఇట్లా వాళ్ళకు విపరీతమైన విచ్చలవిడి అఘాయితానికి పాల్పడతారు. కాబట్టి వీళ్ళందరూ కోరుకునేది ఒకటే, మన చట్టాల్లోనే ఒక సవరణ చేసి వేరే కంట్రీస్ ఉండేటట్టు ఇట్లా వాళ్ళు ఎవరన్నా చేశారంటే అక్కడికక్కడే మధ్య బజార్లో ఆయన ఉరి వేసి చంపితే వేరే వాళ్ళకి ఇట్లా చేయకుండా ఇట్లా ఇన్సిడెంట్ పునరావృతం కాకుండా ఉంటాయి. ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలా, మన చట్టాలను మార్చే అవకాశం ఉంది. ఇదే ఈ గవర్నమెంట్ కూడా ఈసారి స్ట్రిక్ట్గా ఉండేసి ఈ రకంగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విపరీతంగా ఇట్లా ఏంటి జరుగుతూ ఉన్నాయి. ఆడపిల్లలు స్కూల్కు పోయి మళ్ళీ రిటర్న్ వస్తారని తల్లిదండ్రులు ఆశ్చర్యపోయి ఎదురు చేసే పరిస్థితి వస్తున్నాయి. వాళ్ళకి ఎటువంటి సంరక్షణ లేదు, ఎటువంటి ఇది యాక్షన్ లేకుండా వెళ్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇట్లా ఏమైనా అసాంఘిక శక్తులు ఎవరైనా ఇట్లా సొసైటీస్లో ఉండాలంటే గవర్నమెంట్ ముందే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ పెట్టి వాళ్ళకందరినీ ట్రేస్ అవుట్ చేసి ఇక్కడ నుండి బయటికి పంపించేస్తే తప్ప ఇట్లా అఘాయితాలు తెలియదు. కాబట్టి డేగా కన్ను పెట్టాల పోలీస్ డిపార్ట్మెంట్, ఖచ్చితంగా డేగా కన్ను పెట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా. ఇక ఉండే పబ్లిక్ అంతా ఉంటే వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు, ఖచ్చితంగా మా బిడ్డకు న్యాయం జరగాల. ఈ రోజు ఆ బిడ్డకి అయింది, రేపు ప్రజల మాత్రం మళ్ళీ 3 నెలలు 6 నెలల తర్వాత తిరిగి వస్తాడు, మళ్ళీ ఏదో ఒక ఏరియాలో ఉంటాడు, మళ్ళీ ఇక రిపీట్ అవుతాయి. ఇట్లా పునరావృతం కాకుండా ఇతనికి కఠినంగా శిక్ష చేసి వీలైతే ఉరి శిక్ష వేసేసి వాడిని కఠినంగా శిక్షలని చెప్పి ఇక పబ్లిక్ అంతా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ వచ్చిందో ఇట్లా దీని మీద కాన్సన్ట్రేట్ చేసి వీళ్ళు కూడా అంటారు, పవన్ కళ్యాణ్ గారు కూడా మేము వచ్చిన తర్వాత చాలా స్ట్రిక్ట్గా ఉంటాం, ఆడపిల్లల మీద అఘాయితాలు జరగనీయమని చెప్పి హామీ ఇచ్చినారు. కానీ హామీల వరకే పరిమితమైనాయి, గ్రౌండ్లో మటుకు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి చక్కగా. కాబట్టి ఇంతకుముందు మన హోమ్ మినిస్టర్ గారు అనితా మెట్ల హామీ చెప్పాలంటే ఇట్లా చేయమని చెప్పి ఒక లేడీ కూడా హోమ్ మినిస్టర్ పదవి మీద ఉండి కూడా ఇట్లా ఇవి అవుతా ఉన్నాయంటే నిజంగానే చాలా బాధగా ఉంది. ఖచ్చితంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ మనిషిని ఖచ్చితంగా ఉరి శిక్ష వేయాల్సిందిగా కోరుతాం. బాలిక అదృశ్యమని చెప్పి వార్తలు వచ్చాయి. ఈరోజు చూస్తే ఒక మానవ మృగం చేతిలో చిన్నారి రుచిక ప్రియ ప్రాణాలు పోగొట్టుకుంది. దీన్ని తీవ్రంగా మానవ హక్కుల సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సమాజం పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాం. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. చిన్నారులపైన అత్యాచారం చేసినటువంటి నిందితులకు అక్కడికక్కడే ప్రజా కోర్టులో తీర్పు వచ్చే విధంగా, శిక్షలు పడే విధంగా చట్టాలు తీసుకురావాలని ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతూ ఉన్నాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఇక్కడ ఎస్పీ గారు, డిఎస్పీ గారు, కలెక్టర్ గారు అందరికీ ఇక్కడే వచ్చి నిందితుడిని ప్రజా కోర్టులో శిక్షించాలని ప్రజల తరపున, చిన్నారి రుచిక ప్రియ కుటుంబం తరపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణం నీరుగట్టవారిపల్లి కాట్లాటపల్లి రోడ్లో ఉన్నటువంటి గోపినాథ్ అనేటువంటి చేనేత కార్మికుడు ఎన్నో దేవుళ్లకు మొక్కుకొని తన చిన్నారి బంగారు తల్లిని 7 సంవత్సరాల ఋషిక ప్రియ అనేటువంటి చిన్నారిని పక్కనే ఉన్నటువంటి సభ్య సమాజం తలదించుకునే విధంగా వ్యవహరించినటువంటి కులకరణ అనేటువంటి మరి అడవిలో ఉన్నటువంటి మానవ మృగం ఈరోజు సమాజంలో, సభ్య సమాజంలో తిరుగుతుంటే అతని పైన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు, ప్రజలు చాలామంది 10 సార్లు దాకా కంప్లీట్ ఇచ్చాం. ఒక మహిళను పడవలతో నరికారు, ఇంకో మహిళ ఇంట్లోకి వెళ్ళి పట్టుకున్నాడు. ఇక్కడ డ్రగ్స్ సరఫరా అవుతుంది. అట్లాగే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మద్యం, లిక్కర్ మాఫియా విపరీతంగా ఉంది. దీనిపైన చర్యలు తీసుకోండి. పబ్లిక్ గగోలు పెడుతున్నా కానీ పట్టించుకున్న పాపాన పోవడం వల్లనే ఈ సంఘటన జరిగిందనేటువంటి వాస్తవాన్ని ఇప్పటికైనా పోలీసు వ్యవస్థ, ప్రభుత్వం ఆలోచించాలని, చట్టాల్లో పెను మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది. బిడ్డను పోగొట్టుకున్నటువంటి తల్లి ఆ రోదనలో చూస్తా అంటే నాకు పోలీసుల పైన, వ్యవస్థ పైన నమ్మకం లేదు. నా బిడ్డను చంపేసి హత్య చేసి అత్యాచారం చేసినటువంటి వ్యక్తిని మాకు అప్పచెప్పండి, మేము సావుకు ఖచ్చితంగా చేస్తామనేటువంటి వచ్చిందంటే ఈ చట్టాలపైన నమ్మకం లేనటువంటి పరిస్థితి. అందుకోసమే ఏదైనా కేసు పైన కంప్లీట్ పోయినటువంటి వారిపైన క్షుణ్ణంగా ఆలోచించి రౌడీ షీటర్ల పైన, సంఘ విద్రోహ శక్తుల పైన, సమాజంలో ఉన్నటువంటి ఇలాంటి చీడ పురుగులను ఏరి పారేయాల్సినటువంటి పోలీసులే కొంతమంది
సమాజంలో వాళ్ళను పెంచి పోయిస్తున్నారు అనేటువంటిది తెలుస్తుంది. కాబట్టి వీటిపైన ఇప్పటికైనా హోంశాఖ మంత్రి మహిళ ఉంది కాబట్టి కఠినంగా వివరించాలని డిమాండ్ చేస్తున్నాం.